in this example we are going to discuss about global variables. So what is meant by global variable? If we define any variable that is outside the method and inside the class, which is called global. So what is local variable? The variable which is presented, any variable or an object which is presented inside the method, which is called local variable or local object. So ఇక్కడ మనకి O అనేది లోకల్ ఆబ్జెక్ట్, A1 B అనేది గ్లోబల్ వేరియబుల్స్. సో వేరియబుల్స్కి మనకి డేటా టైప్స్ ఉన్నాయి. సో ఇవి డేటా టైప్స్ ఒక విధంగా చెప్పాలంటే క్లాస్ యొక్క డేటా టైప్. సో O is a డేటా టైప్ ఆఫ్ క్లాస్ demo2 అంతే, డిఫరెన్స్ ఇంకేం లేదు. సో ఆబ్జెక్ట్ O ఇక్కడ మనం డిఫైన్ చేసాం ఈ ప్రోగ్రాంలో. Actually it's a demo2 class which consisting of two global variables A1 and B. So public static void main string of A. So demo2 ఈ ప్రోగ్రామ్ కి అవుట్పుట్ ఏం వస్తుంది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ పూర్తిగా ఒకసారి చెప్తాను. demo2 స్పేస్ ఆబ్జెక్ట్ O ఈక్వల్ టు న్యూ demo2 అని మనం డిఫైన్ చేసిన తర్వాత we are going to allocate a space to O అనే ఆబ్జెక్ట్కి మనం స్పేస్ని అలొకేట్ చేస్తాం. అలొకేట్ చేసిన తర్వాత system.out.println మనకి హలో వరల్డ్ అని ప్రోగ్రామ్ ప్రింట్ అవుతుంది. హలో వరల్డ్ అని ప్రింట్ అయిన తర్వాత O.A1 is equal to 10, O.B equal to 10 అని we are assigning two values to global variables of demo2 class. So A1 equal to 10 and B equal to 10 అని డిఫైన్ అయ్యాయి. Once it has declared, so system.out.print O.A plus O.B అని మనం డిఫైన్ చేయటం వల్ల మనకు అవుట్పుట్ అనేది 20 అని ప్రింట్ అవుతుంది. సో హలో వరల్డ్ నెక్స్ట్ లైన్లో 20 అని ప్రింట్ అవుతుంది. సో ఒకసారి రన్ చేద్దాం. సో హలో వరల్డ్ అండ్ 20 అని మనకి ప్రింట్ అయినాయి. యాక్చువల్లీ సరే ఎందుకు ఆబ్జెక్ట్ని యూజ్ చేశారు? సో ద మెయిన్ రీజన్ టు యాక్సెస్ ది గ్లోబల్ వేరియబుల్ వీ నీడ్ ఆబ్జెక్ట్. సో అందుకనే ఇక్కడ డిఫైన్ చేసాం. ఒకవేళ దీన్ని తీసేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. It gives an error which is unresolved compilation problem, static reference to the non-static field. So it is showing that static reference ni non-static field lo మీరు యూజ్ చేస్తున్నారు, అది జరగదు అని చెప్తుంది. అంటే ఏమి, ఇక్కడ మీకు ఒకవేళ if we set it as a static, it will వర్క్ అవుతుంది. ఎందుకు అంటే అవి గ్లోబల్ వేరియబుల్స్ కాబట్టి వాటిని యాక్సెస్ చేయాలి అంటే we need the permission of object. సో స్టాటిక్ అయి ఉంటే రన్ అవుతుంది, స్టాటిక్ కాదు కాబట్టి కంపల్సరీ మనకి ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కావాలి. వితౌట్ ఆబ్జెక్ట్ మనం ప్రింట్ చేయలేము. సో ప్రింట్ అయింది. ఒకవేళ దిస్ని యూజ్ చేసినా కానీ మనకి ఎర్రరే వస్తుంది. బికాస్ దిస్ అనేది మనం క్లాస్లో యాక్సెస్ చేస్తాం కానీ ఆబ్జెక్ట్ ఉన్నంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫంక్షనాలిటీ దిస్కి ఉండదు. అందుకు సో ఆబ్జెక్ట్ని కంపల్సరీ యాక్సెస్ చేసేదానికి వాడతాం. సో గ్లోబల్ వేరియబుల్స్గా ఉన్నప్పుడు మాత్రమే మనం యాక్సెస్ చేస్తాం. వన్స్ అవి గ్లోబల్గా లేవు అనుకో, ఒకవేళ ఇలా ఉన్నాయనుకో మనకి ఏం అవసరం లేదు, ఆబ్జెక్ట్ అవసరం లేదు. సో 20 అని ప్రింట్ అయిపోతుంది, హలో 20 అని ప్రింట్ అయిపోతుంది. సో అప్పుడు మీకు క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదు. సో దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఫర్ లోకల్ వేరియబుల్స్. ప్రీవియస్లో మనం గ్లోబల్ వేరియబుల్స్ చూసాం, ఇది లోకల్ వేరియబుల్. సో లోకల్ వేరియబుల్కి గ్లోబల్ వేరియబుల్కి డిఫరెన్సెస్ మనకి
క్లియర్ కట్గా తెలిసాయి. గ్లోబల్ వేరియబుల్గా ఉండేది స్టాటిక్ అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు. గ్లోబల్ వేరియబుల్గా ఉండి వితౌట్ స్టాటిక్ అయినప్పుడు మనం కంపల్సరీ ఆబ్జెక్ట్ యూస్ చేసి మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం. వితౌట్ ఆబ్జెక్ట్ వీ కాంట్ యాక్సెస్ ఎనీ వేరియబుల్ విచ్ ఇస్ ప్రెజెంటెడ్ అట్ outside the method. Outside the method మనకి డిఫైన్ చేసిన ఎనీ వేరియబుల్ని మనం వీఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెస్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో using object only we are going to access the global variables. So this is the main reason to access global variables. So